బంజారాహిల్స్ వెంకటేశ్వర కాలనీ డివిజన్ల బస్తీలు కాలనీ వాసులకు మంచినీటి సమస్యలు తీర్చేందుకు భారీ మంచినీటి పైప్లైన్లో పనులు 5 ఏళ్ల క్రితమే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఆ పనులు ఇప్పటికీ మొదలవలేదు. బీఆర్ఎస్ భవన్ మీదుగా నిర్మించాల్సిన భారీ మంచినీటి పైప్లైన్ పనులు నిలిచిపోయాయి. పైపులు తీసుకొచ్చి రోడ్డు పక్కన పడేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని అగ్రసేన్ కళింగ జంక్షన్ నుంచి తెలంగాణ భవన్ మీదుగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న తట్టిఖానా వాటర్ రిజర్వాయర్ అనుసంధానిస్తూ ప్రశాసన్ నగర్ రిజర్వాయర్ నుంచి గ్రావిటీతో నీటి సరఫరా చేసేందుకు అంచనాలు రూపొందించి టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. సుమారు 4.5 కోట్ల రూపాయలతో 900 mm డయా పైప్లైన్లు వేసి తట్టిఖానా వాటర్ రిజర్వాయర్లో నీళ్లను నింపి బంజారాహిల్స్ వెంకటేశ్వర కాలనీ డివిజన్ల పరిధిలోని 25కు పైగా బస్తీలు కాలనీలకు ఎలాంటి ఆటంకం లేకుండా మంచినీటి సరఫరా చేసేందుకు ఈ పైప్లైన్ పనులు చేపట్టాలని తలపెట్టారు. పైపులు కూడా తెలంగాణ భవన్ పక్కనే వేసి ఏడాది కావస్తోంది. పాత టెండర్ స్థానంలో కొత్తగా మరో టెండర్ పిలవాలని నిర్ణయించారు. అయితే టెండర్ దగ్గరే పనులు ఆగిపోయాయి. 5 ఏళ్ల క్రితమే అగ్రసేన్ చౌరస్తా నుంచి తెలంగాణ భవన్ మీదుగా వాటర్ రిజర్వాయర్ ఈ పైప్లైన్ నిర్మాణం చేపడితే ఇప్పటికీ పనులు పూర్తయ్యేవి. ఇప్పుడు మరోసారి అధికారులు టెండర్ ప్రక్రియ తాజాగా విడుదల చేయాల్సి ఉంది. ఈ భారీ పైప్లైన్ నిర్మాణం పనులు చేపట్టడమే కాక సుమారు 10,000 కుటుంబాలకు మంచినీరు ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే అధికారులు ఈ పనులపై చిత్తశుద్ది చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అటు పలువురు ప్రజాప్రతినిధులకు రోడ్డు పక్కనే ఈ పైపులు ఎందుకు పడి ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. రానున్న ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పనులు ప్రారంభిస్తే స్థానిక ప్రజలకు నీటి కష్టాలు తప్పించిన వారవుతారు. ఆ దిశగా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని బస్తీవాసులు వేడుకుంటున్నారు.